చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు, ఇక్కడ సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా? సారాయికి దాసు కావాలా? బ్రాందీకి దాసు కావాలా? దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెంగా తాగటం అలవాటు అయిపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు అన్నమాట. దరిద్రులెవరు? రియల్ లవర్ ఎవరా? నువ్వు నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పినవాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో. ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వు ఏడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? పాయింటేనా? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు అది దరిద్రపదిరా. ఆ పనికి మాలింది దరిద్రపదిరా, వదిలేయ్. అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికిమాలోడా అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఏమంటావు? పాయింట్ ఏనంటావా? ఎట్లా బతకాలి? వీడి ఫీలింగ్ ఏందో చెప్పి సైతాను ఎట్లా మోసం చేశాడు తెలుసా? నువ్వు ఏడుపు మొహం వేసుకొని దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళగా మందు వేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా. నిన్ను చూసి ఆమె కుమిలి సినిమాల్లో జరిగిద్ది రప్పించోడా. రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా. నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతుపోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని ఏం నడవవు. అదంతా సాతాను చేసిన మోసం. ఈరోజు యవ్వనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను. ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను చెప్పాలి, చెప్తున్నా. నా భార్య పోయిందన్న నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టిపోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా. నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయినా అది దరిద్రపదే. దాని కర్మ అది మోసి దాగో. రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఏమన్నా తెలుసా? నా భర్త దేవుడయ్యో, నా భర్త దేవుడని. ఇక దేవుడన్నా లేదు, గీవుడన్నా లేదు. మంచి హృదయం కలిగిన వాడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు నీకు. ఇయ్యకపోయినా పర్వాలా, నీ బిడ్డలు పెట్టుకొని అలాగా నిజాయితీగా బతుకో. ఈ మాటే అనుకో, నాలాంటి వాడిని వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపదే. దాని కర్మ గాలింది, అది శాపగ్రస్తురాలు. మంచి లైఫ్ పాడు చేసుకుంది అది. ఇక దాని బతుకు కుక్కలు చించినవి ఇస్తారే. సమాజంలో దానికి గౌరవం లేదు. నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది, వెళ్ళిన దగ్గర సుఖపడలేదు. చివరికి దాని క్షోభ అరణ్యరోదన. కుళ్ళి ఏడ్చి అది చావాల్సింది, నేను చావటం ఏంటి? నాలాంటి వాడిని కాళ్ళదాన్ని వెళ్ళిందంటే అది క్షోభించాలి, నేను కాదు. ఇది నాయన అనుకోవాల్సింది ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా. నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను, అతడే సర్వస్వం అనుకున్నా, నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా, అతనికి వెట్టి చాకిరీ చేసి అన్ని పరిచర్యలు చేశా. కానీ నన్ను కాదని మాయ మాటలు పలికే ఒక జారిని వెంటబడ్డాడు, మాయ మాటలు పలికే ఒక జారా స్త్రీ వెంటబడ్డాడు. నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు, నేను కాదు. ఎవడు దరిద్రుడు? వాడు దరిద్రుడు. పౌలు లాంటి భక్తుడిని వదిలిపెట్టిపోయిన దేమా దరిద్రుడా, లేకపోతే పౌలు దరిద్రుడా? ఎవరు దరిద్రుడు? సైతాను తిరగేసి చూపిస్తాడన్నమాట. అర్థమైంది? వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళు అయినట్టు, అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు, వంచన చేస్తాడు. సైతానా అనాలవాడిని. ఎవరు దరిద్రుడురా? పౌలు దరిద్రుడా, దేమా దరిద్రుడా? పౌలు అంతటి వాడిని వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు. ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏవేవి నాకు గొప్పవి అయి ఉన్నాయో, ఏవి శ్రేష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా అన్నాడు పౌలు. దాన్ని వెంటబడిపోయాడు. పౌలు ఎవరు? ఏమంటారు ప్రియులారా? ఏమనుకోవాలి? నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు, కోల్పోయిన వాళ్ళు దరిద్రులండి, కోల్పోయిన వాళ్ళు పనికి మాలోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ చచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి. ఎందుకు రింగిపోవాలి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? యవనస్తుడా, నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపుదిరా, పనికి మాలింది. నువ్వెందుకు చావాలి నాయనా?
నువ్వెందుకు చావాలి? నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్తగిస్తే అది చావాలి. నువ్వెందుకు చావాలరా? నువ్వు బతకాలి. నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి. నువ్వే తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు బతకాలి. ఆయన కోసం బతకాలి, ఆయన నిమిత్తం బతకాలి. నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. నీవు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు. ఇవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, ఏందిరా నీ బొంద కోల్పోయింది? ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగ జరిగింది. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా. పిల్లల్ని కానీ భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలని ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే, అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు, నీలాంటి వాడిని కోల్పోయినందుకు అది దరిద్రపతిరా, నీకేమరా బంగారం రా. సవాల్కరంగా నిలబడాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి. నువ్వు తినాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు, నీ కుమార్తెను ధైర్యపరచు, నీ బిడ్డల్ని ధైర్యపరచు. కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే సహోదరులో, ఇరుగు పొరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను. టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు. ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? దరిద్రులు ఎవరండి? యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి, ఆయన్ని విమర్శించి
ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా? యేసయ్య దరిద్రుడా? అరే, వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు నిష్ఠదరిద్రులు. యేసయ్య రత్నం, యేసయ్య రత్నం. నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా? నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం, నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు దరిద్రులు, నువ్వు కాదు. నువ్వు ఎంత నీతి కలిగిన దానివో, ఎంత నీతిగా ఉన్నావో, ఎంత నీతి గల్లవాడవో, ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమై వస్తే నిన్ను నెత్తికెత్తుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు. కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలివి కావు కావు కావు. నువ్వు దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు. వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నేను అందుకే చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే. అంతే. నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు. నేను చెబుతున్నాను కదా, నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు, నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు, గుండె నిండా ప్రేమతో నిండి ఉన్నావు. నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు, వారిని ఆదుకునే వ్యక్తివై. అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు. మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతానుగాడు. చూపించి నిరాశ ఊబిలోకి నెట్టి, కృంగుబాటులోకి నెట్టి చచ్చిపో అంటాడు వాడు. రివర్స్లో ఎట్ట చూపిస్తాడు? ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు, ఏడవకూడని నువ్వు ఏడిచేటట్టు చేస్తాడు వాడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. అందరూ భార్యలు చూడు ఎట్టున్నారో, నీ భార్య చూడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. భార్య ప్రేమ దక్క నువ్వు ఎందుకు బతకాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? దీనికి సమాధానం ఏంటి? అందుకని యేసయ్య చచ్చిపోయాడా? అయ్యో వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుమిలిపోయి చచ్చిపోయాడా? లెక్క కూడా చేయలే. బాధ వచ్చినా దులిపి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదన వచ్చినా దులిపి అవతల పడేశాడు. ఓ సేవకుడా, నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా? డోంట్ వరీ. యథార్థంగా కష్టపడ్డా నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు, పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే చెప్తున్నా, సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా? దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి, వెంబడించి, మంచి ఉపచారం చేసి, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి సేవకుడికి, సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు, దేవుని పనికి నువ్వెంతో కోఆపరేట్ చేసావు. అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా? వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా? అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు. దరిద్రం వాళ్ళది. ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని, నీలాంటి నమ్మకస్తురాల్ని, నీలాంటి భక్తిపరురాల్ని, అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకురాల్ని, మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు, ఆ సేవకురాలు దరిద్రురాలు. నువ్వు కాదు, నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు. చూడండి, ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను. విషయాన్ని ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి, ఏ కోణంలో సైతాను చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం. ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డ ఈ వేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే
వికృతమైన కోణంలో సమస్యను సైతాను చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు, మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు, మన మనసులో అశాంతిని నింపుతాడు, మన బ్రతుకుని దుర్భరం చేయడానికి శత్రువు ప్రయత్నిస్తాడు. నేను ముందే చెప్పాను, వాడు మనస్సులను వేటాడే వేటగాడు, వాడు మనస్సులను వేటాడతాడు. అందుకే ఏ విషయాన్నైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి, చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు. మా చిన్నప్పుడు అది ఏమంటారు దాన్ని, ఒకటి ఉంటుందండి దుర్భిణి ఏదో అంటారు దాన్ని, బోధర్థమా, అది కాదు, ఒకటి ఉంటుందండి చుక్క అని ఏదో అంటారు దాన్ని. చిన్నప్పుడు బ్లాక్గా ఉంటుంది, దానికి ఒక భూతార్థం ఉంటుంది, అటుపక్క పెద్ద అర్థం ఇటుపక్క చిన్న అర్థం ఉంటుంది. ఇందులోని చూస్తే అది పెద్దగా కనపడిద్ది, రివర్స్ పెట్టి చూసామనుకో ఇంతలాది కూడా ఇంత కనపడిద్ది. అవునా? సైతానుగాడు ఏం చేస్తాడంటే దాన్ని ఇంత చేసి చూపిస్తాడు. దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తిరగదిప్పి చూడరా పిచ్చోడా అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? భూతార్థంలో నుంచి చూస్తే పెద్దది, తిరగదిప్పి చూస్తే చిన్న అర్థంలోంచి అవుట్ కనపడినప్పుడు అంత పెద్ద, ఇప్పుడు ఈ మందిరం మొత్తం కూడా ఇంత కనపడిద్ది దానిలో చూస్తే. అది చూసారా మీరు? ఎవరు చూసినా ఎటు చూస్తారు కానీ రివర్స్ ఎందుకు చూస్తారు? నా బోటోడు చూస్తాడు, ఇట్ట చూస్తే ఎట్ట కనపడింది కదా, రివర్స్ తిప్పి చూస్తే ఎట్ట కనపడిద్దని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారు, మీరు కూడా చూసే ఉంటారు. దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే సైతాను ఇంతదాన్ని నీకు భూతద్దంలో చూపిస్తున్నాడు. నువ్వు దాన్ని అలా చూడటం కాదు, దాన్ని తిరగదిప్పి చూడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మ్యాటరే, కోల్పోయినందున నేను దరిద్రుణ్ణి అనుకోవద్దు, నీలాంటి నీతిమంతుణ్ణి నీతిమంతురాల్ని కోల్పోయినందుకు అవతలి వారి దరిద్రులు, అది చూడాల్సిన విషయం. అప్పుడు నీకు ఏడుపు వచ్చిద్దా, నవ్వు వచ్చిద్దా? ఇప్పుడు చెప్పు, అయ్యో నేను కోల్పోయాను అంటే నీకు ఏడుపు, ఆహా నన్ను కోల్పోయింది పిచ్చిది పిచ్చోడంటే నీకు నవ్వు, అవతలి వారికి ఏడుపు. ఇది దేవుడు చూడమన్న కోణం. సంగతులను మనం చూడవలసిన కోణంలో చూడకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంది, మెంటల్ టార్చర్ అనుభవించే అవకాశం ఉంది, రోగగ్రస్తులమయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, మానసిక ఒత్తిడికి, అశాంతికి, ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం క్షోభే. అలా వద్దు. జనాలు ఎలాగైనా తిప్పుతారు, జనాల మాటలు కూడా మనం చూడాల్సిన కోణం ఉంది. ఇప్పటిదాకా వ్యక్తుల ప్రవర్తనని మనం చూసాం, ఇప్పుడు జనాల మాటల కోణాన్ని కూడా మనం చూద్దాం. రెండవ పాయింట్గా జనాల మాటల కోణం. ఇప్పటిదాకా వ్యక్తులు మనల్ని విడిచిపోయినప్పుడు మన పరిస్థితులు ఏంటనేది మనం ఆలోచించుకున్నాం. ఇప్పుడు మనం జనాల మాటల కోణాన్ని కూడా చూద్దాం. మాటల కోణం ఏంటో తెలుసా? ఓడ పగిలింది, సముద్రంలో ఓడ పగిలింది, చెక్క మొక్కలైంది. ఉన్నోళ్ళందరూ ఆ చెక్క మొక్కల మీద మెలితే అనే ద్వీపమునకు చేరారు. ఆ ద్వీపంలో దిగారు, అందరూ ఒడ్డుకొచ్చి చలికి బిగసకపోతున్నారు. ఆ చలి దెబ్బకు తట్టుకోలేక అక్కడున్న పుల్లలన్నీ ఒక కుప్ప వేసుకొని చలిమంట వేసుకొని అందరూ చలి కాపుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పౌలు భక్తుడు కూడా ఉన్నాడు అందులో. పౌలును బంధించి తీసుకెళ్తున్నారు తీర్పుకి, ఆయన కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏం చేశాడో తెలుసా? చలి కాసుకుంటున్నారు కదా, నేను కూడా కూర్చుంటే ఎట్లే అని పుల్లలేరి ఒక మోపులా గట్టి తీసుకొచ్చి ఆ మండుతున్న మంటలు ఈ పుల్లల మోపేశాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని వేసాడు. వేసి ఇక ఆయన కూడా పాప ఇక చలి కాచుకుంటున్నాడు. ఆ పుల్లల మోపేసి చలి కాచుకుంటున్నాడు. చుట్టూ జనం ఉన్నారు, చలి కాచుకుంటున్నారు అందరూ.
ఈలోపు ఆ కట్టెల్లో నుంచి ఓ పాము వచ్చింది బయటికి. పౌలు కొప్పేసేటప్పుడే అది ఆ కట్టెల్లోకి చేరుంది. ఆ మోపు అలాగ తీసుకొచ్చి మంటల్లో వేసాడు. ఆ కాక దెబ్బకి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి అందుబాటులో పౌలు చేయి కనపడింది. తప్పీమని పట్టుకుంది, కాటేసింది. కాటేసి వదల్లా అట్టనే పట్టుకొని ఉంది అలాగా ఆయన చేతిని. జస్ట్ అప్పుడే చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా బయటపడ్డారు. వెంటనే మళ్ళా ఇదొకటి. చుట్టూ ఉన్న జనం ఏమన్నారో తెలుసా? ఇతడెవడో భయంకరమైన పాపిలాగున్నాడు, భయంకరమైన పాపిలాగున్నాడు. అరే, సముద్రంలో తప్పించుకుంటే సర్పము కాటుకు బలవుతున్నాడు. ధర్మం అతన్ని బ్రతకనీయదు. ఇతడెవడు అన్యాయస్తుడిలాగున్నాడు, నేరస్తుడిలాగున్నాడు. ఇతడు తేడా. సముద్రంలోంచి చావు తప్పించుకున్న సర్ప రూపంలో చావు వచ్చేసింది అని మాట్లాడేసి వెంటనే వాళ్ళ మాటలకు వచ్చేసినాయి. చూస్తారా ఆ సన్నివేశం? చూడండి, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక 5వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళన్న మాటని విన్నాడు, అయ్యేం పట్టించుకోవాలా. నిజంగా వాళ్ళ మాటలు కానీ పౌలు తీసుకొని ఉంటే దెబ్బకే అవుట్. పాము కరిసింది, విషం ఎక్కిద్ది. పాము కరిసి వదిలేలా మళ్ళా ఎగ్దం అలా పట్టుకొని ఉంది అంటే బాడీలోకి విషం పంపిస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చి మంటలు వేస్తావా అని పట్టుకొని విషం ఎక్కిస్తూ ఉంది ఫుల్గా. వాళ్ళందరూ తలా ఓ మాట అన్నారు, నరహంతకుడు, దుర్మార్గుడు, పాపి అయిన మనుషుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, సముద్రంలో తప్పించుకున్న పాము చేతిలో దస్తున్నాడు ఇప్పుడు అని టపా 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 మాట్లాడేశారు. ఒక్కొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుల్ని బాగు చేసే మాటలు మాట్లాడరు, మనుషుల్ని పాడు చేసే మాటలు, వ్యతిరేకమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు. కొంతమంది బతుకులయ్యి వాళ్ళ జీవితాలు అంతే. ఏమండి, వాళ్ళు ఏం చేయాలండి? దరిద్రులు కాకపోతే ఏం చేయాలో ఆ పామును లాగేసి వెంటనే ఆ చేతికి ఒక క్లాత్ కట్టేసి ఆ విషాన్ని నోటితో లాగేసి ముందు అతని ప్రాణాన్ని కాపాడొద్దు. ఒక పక్క ఆవంతున పాము గరిసి ప్రాణాపాయంలో అవతల మనిషి ఉంటే అతడి కర్మని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది దరిద్రులు ఇంతే ఉంటారు, దరిద్రపోళ్ళు. మిమ్మల్ని కాదులే, అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచోళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచోడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా? వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆవంతన పడి నురుగు కక్కొని గెలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటల దెబ్బకే. పౌలు అయితే ఏం చేశాడో తెలుసా? సర్పమును అగ్నిలో జాడించి వేసి, చదువు అక్కడ 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 2 జాడించాడు ఆయన.
ఆ విష జంతువును జాడించాడు. ఈ కర్మ సిద్ధాంతం వల్ల కర్మగాలిన మాటల్ని కూడా థ అని జాడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాడించేశాడండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఈ రెండో పాయింట్ చెప్తున్నాను. జాడించి వేయటం నేర్చుకో. జాడించి వేయటం నేర్చుకో. ప్రతి చిన్న మాటకి కొంతమంది ఎంత సున్నితం అంటే, ఒకప్పుడు నేను అంతే సెన్సిటివ్ అండి. అసలు ఒక్క మాట పడటం ఇష్టం ఉండదు నాకు. కూడు కూడా మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడిని, తిండి కూడా మానుకొని. ఎందుకంటే మాట పడను. ఎవరైనా అంటే అసలు బాధ, ఇక లాక్కుంటా పీక్కుంటా ఉంటాను. ఆఖరి కన్న తల్లి అన్నా ఒప్పుకోను. 2 రోజులైనా సరే తిండి మానుకొని ఆంతున కూర్చుంటా. మాట పడటం ఇష్టం ఉండదు. దేవుడు నేర్పాడు, ఒరే నీ ద్వారా నేను చేసే పని చేసుకుంటా పోతే మొరుగుతానే ఉంటే ఆ కుక్కలతో నీకెందుకు నువ్వు వారా అంటాడు ఆయన. కుక్క పని ఏంది? కుక్క పని ఏందండి? మొరగటమే కదా దాని పని. ఏనుగు పని ఏంది? చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏనుగు పని. దాని గంభీర్యం. మురిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి, వాటి పని మొరగటమే. ఆ మురిగేదేదో సువార్త మురిగితే బాగుండు, 4 ఆత్మలు రక్షించబడతాయి. ఆ మురిగేదేదో యేసయ్య వార్త మురిగితే బాగుండు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి. అబ్బాయి ఇప్పుడు అది ఆ మొరగటం ఆపేశారు. అది మొరగటం ఆపేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద మురిగి మురిగి మురిగి, ఏమండి ఈ మొరుగుడే వాళ్ళ బతుకంతా. నీ మీద మొరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మొరిగే కుక్కలను పట్టించుకోకుండా ఏనుగు గంభీరంగా సాగిపోయినట్టు సాగిపోవటమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుక్క మొరిగిందని ఏనుగు ఆగిద్దా? వేలాది ఆత్మలండి దేవుని కృపలో రక్షణ పొందింది. వేలాది ఆత్మలో. ఇక నేను చెప్పడానికి కూడా లేదు, అక్కడ సంఖ్య మీరు చూశారు. ఇక నేను చెప్పేది హెచ్చులుగా ఉంటుంది. వేలాది ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఇక ఈ లైన్లో ఉంటాయిగా, కుక్కల లైన్లో ఉంటాయిగా, వాటి పని అవి చేయాలిగా. మరి అవి ఈ లైన్లోకి వస్తాయిక. ఇప్పుడే కాదు, ప్రతిసారి. కానీ మీకు అందరికీ చెప్తున్నాను, నేనైనా మీరైనా ఎవరైనా పొగిడినప్పుడు పొంగకూడదు, విమర్శించినప్పుడు కృంగకూడదు, లెక్క కూడా చేయకూడదు. జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు. జాడించి అవతల పడేసేయి. సర్పాలతో నీకెందుకురా? సర్ప సంబంధుల మాటలతో నీకెందుకు? నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ. అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు. అప్పుడే పొగుడతారు, అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక. మనుషుల మాటలు లెక్క కూడా చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని. వీళ్ళు చేశారండి. పాము గరిసినప్పుడేమో నరహంతకుడు అన్నారు. పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, దుర్మార్గుడు, పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు. మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నేను చచ్చిపోతా పోయేవాడు. ఏవా అని దులిపేశాడు అంతున. ఆ మంటలోనే దులిపేశాడు. పామేమో కాలిపోయింది, ఈ నోళ్ళేమో మూతపడ్డాయి. పట్టిన పాము కాలిపోయింది. Are you stressed? Don't be. Stress can affect your sleep, reduce immunity and lead to loss of energy and తిట్టిన నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, ఏమైద్దో అతని శరీరము వాచునో, అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది.
కనిపెట్టకపోతే ఏదన్నా వైద్యం చేయొచ్చు కదండి. వీళ్ళని ఏం తీసుకొని కొట్టాలండి నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలా, లేకపోతే చేట తీసుకొని కొట్టాలా? ఈ దరిద్రులను ఏం చేయాలా? కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని, చేవ లేని, చవట దద్దమ్మల మాటలు మనం పట్టించుకోకూడదు. పని కావాలి, దమ్మున్నవాడు పని చేసి చూపించాలి, పని చేసి చూపించాలి, పని చేసి చూపించాలి. వైద్యం చేయాలి, నిలబెట్టాలి, పోయే ప్రాణాన్ని ఆపాలి. అది చేయలా. దద్దమ్మలో నిలబడి మాటలు మార్చుకుంటున్నారు. ఫస్ట్ ఏమో నీతిమంతులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు, తర్వాత ఏమో కనిపెడుతున్నారు. ఇంకాసేపుడు తెస్తాడు, ఇంకాసేపుడు తెస్తాడు, ఇంకాసేపుడు తెస్తాడు, ఇంకైతే కనిపెడుతున్నాడు. ఆయనకి ఏం కాల. ఎందుకైతే ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు. కాటు పడితే ఎవరి మీద పడిద్ది? పౌలు మీద కాదు. పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది. ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ నావి అని స్వీకరించాడు నా ప్రభు. పడిన వేషం, పడిన కాటు, ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది? నా ప్రభువే స్వీకరించాడు కల్వరి శిలువలో. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. దులిపేశాడు హాయిగా, చలిమంట కాసుకుంటా తనని అనుకుంటా కూర్చున్నాడు. అది ఏ జాతి పాము, అది గరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఊరోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు, కర్మ బ్యాచ్కి తెలుసు. కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కాలింది. ఎందుకంటే ఈయన చావలా, బతికే ఉన్నాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ కర్మ కాలి ఇంతలో పాము విషంగా, ఆ పాము కరిస్తే బాడీ వాసిద్ది, ఆవంతున పడి చేస్తారు. అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత. ఊరు ఇప్పుడే కదరా నరహంతకుడు అంటే, ఊరు ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరు ఇప్పుడే కదరా అన్యాయం అంటే అన్యాయస్తుడు అంటే, ఇప్పుడే కదరా న్యాయ దేవత అతని బ్రతకనీయదంటే ఇప్పుడు అతని దేవత అంటున్నారేంటి? అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా, ఏమన్నా, ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి. రాజుల రాజ, ప్రభుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయానా, నీ కృపతోనే స్థాపించు రాజా. సందర్భం లేకుండా ఈ పాట ఎందుకు ఎత్తాడబ్బా అనుకుంటున్నారా? ఉంది. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నువ్వు కైసర ముందు నిలబడాలనేది నా ప్రభు తెరచిన తలుపు పౌలుకి. ఏ పాములు మోస్తాయి ఆ తలుపుల్ని, ఏ మాటలు మోస్తాయి? ఎవరు మోస్తారండి? చివరికి ఏం చేశారో తెలుసా? వాళ్ళ గూడెం పెద్ద పేషెంట్ అయి ఉంటే ఈయన తీసుకొని పోయారు.
కర్మ బ్యాచ్, కర్మ ఈ కర్మ వాళ్ళందరూ తీసుకొని పోయి ప్రార్థన చేస్తే ఆ రక్తభేది చేత బాధపడుతున్నాడు గూడెం పెద్ద తండ్రి, పోయి ముట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు లేచాడు, బతికాడు, సచ్చేవాడు బతికాడు. రక్తభేది, రక్త విరోచనాలు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. కరెక్ట్గా పౌలు పోయి చేతుల నుంచి ప్రార్థన చేశాడు, బతికి బయటకు వచ్చాడు. కార్యం జరిగింది అక్కడ. ఇక చేయరు సత్కారాలు, సన్మానాలు. వచ్చిన వాళ్ళందరికీ పౌలతో కలిసి మొత్తానికి సాయం చేశారు, జాగ్రత్తగా సాగనంపారు. వదిలినట్టుంది వాళ్ళ కర్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ 1. ఓకే, అలాగే మనల్ని విమర్శించిన వారి విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం. 2 సంగతులు చెప్పా. మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నరం లేని నాలుక అటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది. మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు. యుద్ధంలోకి వెళ్ళి గెలవక ముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు? బైబిల్లో రాస్తుంది, నీకు మహా గర్వం, ఆ చిన్న మందనేమి చేసితివి, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు. ఎవరో? దావీదు పెద్దన్న ఎలియాబు. నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసురో, నువ్వు మామూలుడిగా నువ్వు అట్లా ఇట్లా అన్నారు. తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి? అన్నల నాలుకలో ఏమనుంటాయి? మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి, అసలు వాడు భక్తి, వాడు అసలు దేవుడి మనిషి వాడు. మరి ఇప్పుడే కదరా అంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దోడా, ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా. జనం నిన్ను తిట్టడం ఎంతసేపు, నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు? ఆడిస్తాడు సోదరా నా దేవుడు వాళ్ళ నాలుకల్ని. ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకల్ని ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకల్ని నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు. దావీదుని చూసి ఎంతమంది ఎన్ననుకొని ఉంటారు పాప. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు, ఎన్ననుకొని ఉంటారు దావీదుని. ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి, సిగ్గు అని ఒకడంటే ఇంకొకడు ఏమని ఉంటాడు? వాడి సంగతి వీడికి తెలియదు. వీడు మొత్తం 5 అడుగులు లేడు, వాడు 12 అడుగులోడు. అసలు వాడాడా ఈడాడా? వీడు పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడు అంటుంటే ఇంకొకడు వచ్చి, పిల్లలకి ఏం తెలిసిద్ది, మన రాజుకు ఉండాలి బుద్ధి. ఇదేమన్నా గొర్రెలు కాసే పనే? అరే యుద్ధం, వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె జాల. వాడి ఈటు చూడు ఎంత పొడుగుందో. ఆ ఈటు తీసుకొని ఒక కేటు వేసాడంటే ఈడు ఆడుంటాడు. ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు? మీరు ఊహించండి, ఏం జరిగి ఉంటాయి? ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా? కనీసం కొన్నన్నా దావీ చెవిని పడి ఉండవా? మరి దావీదు ఏం చేశాడు? పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దులిపేశాడండి. పౌలేం జాడించేశాడు, దావీదు దులిపేశాడు. ఏడిసారి ఎదవలరా పొండ్రా, నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా. మీకు సిగ్గు లేకపోతే నాకుంది, మీకు రోషం లేకపోతే నాకుంది. నా దేవుణ్ణి తిడుతున్నాడు రా వాడు. నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మేలు. కాబట్టి నేను నా వల్ల కాదు, నేను వెళ్తాను, చచ్చిపోతా అవసరమైతే. నా దేవుడు మెచ్చుతాడు. నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని
నా దేవుడు మెచ్చుతాడు, మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు. పోయి యుద్ధాన్ని గెలిచాడు, దేవుడు గెలిపించాడు. ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటు మారి ఉంటాయి. చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు. ఎవరు అబ్బాయి? ఎస్ఐ కొడుకు అంట. ఎస్ఐ కొడుక? అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు, ఒట్టిది ఏం లేదు. ఎన్ని రకాలుగా పొగిడుంటారో అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారో. విమర్శకుల విమర్శలు, నిందించే వాళ్ళ నిందలు, తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, అది ఒక్కటే చూసుకో నువ్వు. కొంతమంది మహా సెన్సిటివ్ అండి, ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నా అంటే, నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. గుంటలో బూడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు. గుంటలోకి వెళ్ళినవి కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్ట అయిపోయాడు ఏంది అని ఒకామంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే ఇక లేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే ఇక లేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహం దానా, పక్కకు పో ముందు సైతాన, పక్కకు పోని తరిమేయాల సైతాన్ని. ఇక లేదు గంట. ఏసయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మనలో మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా? అట్లయితే నేను ఆలోచించాలి. నా ప్రభు అనలేదా మాట? నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉందే. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు, నా జీవితాన్ని వెలిగిస్తాడు. నా దేవుని వైపే చూస్తాను, నా దేవుని నమ్ముకుంటాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే. ఈ పనికి మాలిన మాటలతో నాకెందుకు? అవిశ్వాసపు మాటలతో నాకెందుకు? విశ్వాసం లేని మూర్ఖపు తరపోళ్ళ మాటలు నాకెందుకో? మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది. జాడించి వేయుట, దులిపి వేయుట, అంతే. మొదటిది ఏం చెప్పాను? తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చచ్చిపోతానని చచ్చిపోయావు. గర్భశోకం కదా వాళ్ళకి. చిన్నోడా అది కాదు, తెగించో, కొడితే కొట్టారు 2 దెబ్బలో. వెళ్ళి చెప్పు వాళ్ళకి, చెప్పురా బాబు, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు. చెబితే నాన్న అంతాడేమో, అమ్మదాన్ని తన్నిద్దేమో అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు. నువ్వు బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో, హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని, అది కాదు, పోయి చెప్పు. పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా, నేను చదవనని చెప్పు, నేను చదవనని చెప్పురా. 4 రోజులు గెలిగెళ్తా, నువ్వు చస్తారు వాళ్ళే.
దేవునికి స్తోత్రం. ప్రాణం తీసుకునేది ఎందుకు? తెగించు. దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు. తెగించు, ఉన్న సంగతి చెప్పు. వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు, నాకు ఎక్కట్లా. అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు. నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపట్లేదని చెప్పు. దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లల్ని జడగొడుతున్నాడు, అమ్మ శాలేమన్నా అనుకుంటారు. పిల్లల్ని జడగొట్టడం కాదు మీ బొంద, పిల్లల్ని జడగొట్టడం కాదు. వాళ్ళు బతకాలంటే తప్పదు. మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అప్పుడు ఇంకా ఉంటుంది, అప్పుడు వస్తుంటుంది న్యూస్. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య, అప్పుడు బాగుంటుందా? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య, అప్పుడు బాగుంటుందా? అందుకే చెబుతున్నా, పిల్లలకు కూడా చెబుతున్నా, చదువు అవసరం రా బాబు, చదవాలి, మనం మంచి పొజిషన్లో ఉండాలి, దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి. నేనే చెప్తున్నా, ఒకవేళ నీకు అలివి కాలేదా ఒక సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో. మీరు పొమ్మని చెబుతున్నారు, ఆడకపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్లా, నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు, అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా. చెప్పమ్మా పిచ్చిదానా, దానికి సావటం ఎందుకు తిక్కలదానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? జరుగుతున్నాయా? కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతెన్నుల విషయంలో మెలకువగా ఉండండి. మూడవది ఏం చెప్తున్నాను? నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకి ఎడమియ్యకండి. ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు, కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి. ఎవరిని బట్టి లేచారు? ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు? ఆయన లేపాడు. మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ నిస్పృహల్లోంచి, కృంగుబాటులోంచి బయటికి రావాలి. ఎందుకంటే సాతాను నెట్టడానికి చూస్తాడు, నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు. దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి చూస్తాడు. నువ్వు దేవుని మాటలను బట్టి బయటికి రావాలి. నీ బిడ్డలు కానీ, ఇంటివారు కానీ, కుటుంబీకులు కానీ, ఇరుగు పొరుగులు కానీ, సంఘ విశ్వాసులు కానీ, ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి. ఆల్రెడీ గుంట్లో దిగుతున్నాడు 4 బండలు వేసినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడతాయి, అందుకని చెబుతున్నాను నేను. ఆల్రెడీ 3 భాగాలు మునిగిపోయి ఉంటాడు, వీళ్ళు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండలు ఎత్తుంటారు. అలా మాటలు అట్లుంటాయి. ఆ మాటలు పట్టించుకోవద్దు. నీవు ఆ మాటలు మాట్లాడొద్దు. నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటలను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి. నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, అవి జీవపు ఊటలో. నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు. నీ అనుభవాలు చెప్పు, నువ్వు తిన్న దెబ్బలు చెప్పు, నువ్వు పొందిన గాయాలు చెప్పు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎలా బయటికి తెచ్చాడో, ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచు. నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు. తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలకు ముందుగానే చెప్పుకోండి. లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడుంటే రొమ్ము కొట్టుకున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా, ఏం ప్రాబ్లం లేదు, ఏమైతే అదైంది, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఫెయిల్ అయినా పర్వాలా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా. కొంతమంది అట్లా కాదు, పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు, జాగ్రత్త ఫస్ట్ క్లాస్ అని. నువ్వు రాసేటప్పుడు నిన్నంటే ఎవడన్నా అర్థమైంది నీకు. ఆ మొక్క నీతో అంటే అర్థమైంది ఎంత టార్చరో. ఈ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకు లేదు, ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి.
నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు. స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలో నా పేరు పెట్టారు. మనవాడు బాగా పాడతాడు, ప్రైజ్ తెస్తాడు మనకని. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ, అది పాట నాది. వాళ్ళు ఏం బాగా ఆశలు పెట్టుకున్నారు, స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక గిఫ్ట్ మనకే రా బాబు, బహుమతి మనకే వచ్చిద్దని, ప్రైజ్. ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరెగిరి పాడా. అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు, నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు. నిజమండి, నాకే ఇచ్చారు మైకు. ఆ జనాలు చూసి, ఆ జనాలను చూసి, ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్, వాళ్ళందరినీ చూసి ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది. నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చింది తీవ్రంగా. మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్ల చేతిలో, వణుకుడు వస్తుంది, ఒక రేంజ్లో వణుకుతుంది. ఇది వణుకుతుందని ఈ చేయి సపోర్ట్ చేసి 2 చేతులు పెట్టి పట్టుకున్నా. పాట మర్చిపోయా. మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు, మాట రాట్లా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కింద పడతానేమో అనిపిస్తుంది, అంత బ్లర్గా ఉంది, బయర్లు గమ్ముతున్నాయి, చెవులు దిబ్బుల్లో పడ్డట్టున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది. ఆయన అడుగుతున్నాడు పాడురా, పాడు, నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు. ఏం పాట అన్నా? ఏం పాట ఏందిరా? చెయ్యెత్తి చేయకొట్టు. ఓకే అన్ని పట్టు. చెయ్యెత్తి చదువుతున్న పాట పాడటం ఆపేశా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడు. ఓకే. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడరు దరిద్రుడు. మగువ మాంచాలని తోడబుట్టినవా, మగువ మాంచాలని అడు చూడరా, అడు చూసి పాడరా, అడు చూసి పాడరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్. ఆయన చెప్పటం నేను చదవటం, మంత్రాలు చదివినట్టు. ఒక పల్లవి ఒక శరణం పూర్తి కాల. గజాలు కూర్చో దరిద్రుడు, కూర్చో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే. భయం జ్ఞాపక శక్తిని దెబ్బకొట్టిద్ది, భయం మన ఆలోచన శక్తిని దెబ్బకొట్టిద్ది. అది రానికూడదు, అదొక సాధన అంతే. దాన్ని అధిగమించాలి. పిల్లలకి చెప్పాలి, పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేయకూడదు. ఏమైతే అదేంది కానీ బిడ్డ, దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా. నేను చేయకుండా చెప్పట్లా, వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే. ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సన్నివేశం అలా ఉంది, సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను, కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, తోటి వాళ్ళని కావచ్చు, ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ఊరడించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి. ఆ మాటలు దేవుడి నుంచి మనకు దొరుకుతాయి కనుక మనం కూడా ఆ మాటలనే లక్ష్య పెట్టాలి. మిగిలిన చెత్త డైలాగులన్నీ దులిపేయాలి. చెప్పండి. ఫస్ట్ పాయింట్, దరిద్రులు ఎవరు? దేమాను పోగొట్టుకున్న పౌలు లాంటి యోధుణ్ణి పోగొట్టుకున్న దేమానా? దరిద్రులు ఎవరు? సృష్టికర్తే వచ్చి వాళ్ళ వీధుల్లో తిరిగి మాట్లాడుతుంటే ఆయనను తృణీకరించిన వాళ్ళు దరిద్రులా, లేకపోతే వాళ్ళని కోల్పోయిన ప్రభు దరిద్రుడా? ఎవరు దరిద్రులు? ప్రభు ఎప్పుడు దరిద్రుడు కాదు. మన దారిద్ర్యం నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, కానీ ఆయన ఎప్పుడూ దరిద్రుడు కాదు. ఆయన శ్రీమంతుడు.
హల్లెలూయా. నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు, యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు దరిద్రులు, కానీ నువ్వు కాదు కాదు కాదు. కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు. విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి, దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు. అలా చూసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుష్య బంధాలన్నీ టెంపరరీ, తాత్కాలికం. అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు. వాటి మీద నువ్వు ఎక్కువ వాంఛలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది. పెంచుకోవద్దు. నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, ఎక్కువ లీనం అవ్వాల్సింది, ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది యేసయ్యకి ఒక్కడికే. నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, కనెక్ట్ అవ్వాల్సింది, ఆనుకోవాల్సింది యేసయ్యకే. అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఎవరు ఉన్నా ఊడినా, ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్గా. ఆయన